మేము పంచిన కార్డుల సంఖ్య 6.5 లక్షలు. ఓకే, 6,47,479. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, లెక్కలు ఉన్నాయి అక్కడ. దీని మీద ఎవరైనా చర్చకు వస్తే ఇక నాకు ఊరేసుకుందాం, చెప్పు దెబ్బలు లాంటివి రావు. ఒక్క చెంపదెబ్బ చాలు. ఇది మీరు తప్పని నిరూపిస్తే నేను చెంపదెబ్బకు సిద్ధంగా ఉన్నా. ఇది నిజమని రికార్డులు చూపించిన మీ ప్రభుత్వ రికార్డులో కూడా ఉంది. అది నిజమే అయితే మీరు ఒక్క చెంపదెబ్బకు సిద్ధమా? నేను చెప్పుతూ కొట్టుకోవడాలు, ఉరి శిక్షలు లాంటి పెద్ద డైలాగులు మాట్లాడను. కేవలం ప్రాక్టికల్ సాధ్యమయ్యే విషయాలు మాత్రమే మాట్లాడుతాను. చేయాల్సుకునేనా, చేసినైనా, ఏదైనా. ఓకే, సరిపోయింది అనుకుంటా మీకు. ఇక వాటి విషయానికి వద్దాం. ఇంకా కూడా ఈ దేశంలో ప్రజలు ఒక రేషన్ కార్డు కొరకు ఎదురు చూస్తున్నారు. అంటే ఎవడి నేరం? 78 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఇంకా ప్రజలు అన్నం కొరకు ఎదురు చూస్తున్నారు, ఆకలితో ఏడుస్తున్నారు అని అంటే ఎవడి ద్రోహం కాంగ్రెస్ది కాకపోతే? ఈ దేశాన్ని, ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలను 50 ఏళ్ళు వరుసగా పరిపాలించిన మీరు కదా ద్రోహులు.